మా మనవాడు తాత నీకు చంపు చంపుతా నీకు భూమి చంపేస్తా నీకు నాకు పేరే చెప్పి నీకు పేరే ఎట్లా చేయాలి అనంతములు మీరు ఇద్దరు ఉండరు నాకు ఒక కొడుకు ఉండడు ముగ్గురు వస్తేనే పేరే చెప్పిస్తా అని నేను బేగలు తెచ్చిన రెండు పంచుకున్నారు కొడుకు కోడలు పంచుకున్నారు పేరే చేపించుకున్నారు అంటే నీవు పోయినాక పేరే చేపించుకున్నావు అన్నారు కాదనంటే మొన్న పిల్లాడు వచ్చే ఊరికొచ్చేది నాకు చిన్న పిల్లాడు వాడు ఇడవలేదు వాడు చంపిన నాకైతే నమ్మకం లేదు కానీ ఎర్రలతో చంపినాడు ఇక నూకితే అట్లా పడేది వాడు కానీ కొట్టకపోయింది మాకు అనేది కానీ కొట్టకపోయింది ఏ రోజు దొరికొచ్చి అట్లా పని చేసినాడు చెప్పినా వద్దు నాయన ఇద్దరు పిల్లలు ఉన్నారు తాకాకు పిల్లలు సంపాదించుతున్నారు నీదేం తెలివి నా పేరేం చేస్తారు అని అన్నా నేను తాత నీవు ఇస్తున్నావా నీవు చిలక పైసలు తింటున్నావు మీకే ఇస్తున్నారు కదా చిలక పైసలు మోడీ పైసలు కూడా ఆపి మితి కడుతున్నా మీకు ఏమైనా బరువు అవుతున్నదా అరకాక బతుకుర్రి మీరు ఇళ్ళతోటి ఈయనకు పోయి తాత ఓ లంచాడుకా సంతా కొడుక నీకు రారా చంపు నేను పోయింది కానీ దేవుడు చూస్తాడు ఏమో కానీ చంపు అని చెప్పిన రాలేదు నా మూల బయటికి వెళ్తే ఇక ఉరికేది రాకపోయేది మా ముసలాం అన్నాడు ఇద్దరికి చంపేస్తా మా భార్యను కూడా చంపేసి తర్వాత నేను చేస్తాను అన్నాడు ఇట్లా ఆయన ఇల్లు నాదేమో ఇసుకులు పడ ఇల్లు ఇక్కడ చిన్న కొడుకు తాను అది మనవాడు చిన్న మనవాడు ఈడు పెద్దోడు ఈ కొడుకు తానా ఇక అక్కడ చిలక కట్టుకున్నాం పెద్దోడే ఈడ కట్టుకున్నాడు వాడిని కూడా చంపారు ఈవిడ కూడా పిల్లలకి చంపుతున్నాడు ఎన్నో లేదు తడాల ఏ ఏరియా లేదు ఈడే తండ్రికి చంపారు పాలు ఇక ఈ కొడుకు పిల్లలకి చంపుతున్నాడు ఆ పోరాడు ఏం చేసిన ఆ పోరాడు కానీ మర్చిపోదు మేము ఆ పోరాడు ఉత్తగా చంపినాడు ఏ వాడు ఏం చేయవచ్చు పట్టుబట్టినాడా తిట్టినాడా అట్లా నాన్న కూడా నేను కాపాడవు నేను కాపాడుకుంటా బతికిస్తా అని అన్నాడు ఆ పోరానికి జోలికి పోగాని అన్నా ఆహా తాత నేను సంతా బాగా దగ్గర ఇట్లా చూడుకుంటా పోయింది శిక్ష వాడాలి వాడకపోతే నా చేతిలో ఇచ్చేయి కొడుకు పోయినా నా చేతిలోని ఈవిడు నా చేతిలోనే పోవాలి ఎవరికి బాధ లేదు గవర్నమెంట్లో కూడా మాట్లాడతా ఇక అట్లా గొడవ చేసి ఊకుంటారా నువ్వు ఊకుంటావా ఇక ఎవరు కోరిన అయినా గవర్నమెంట్ చంపేది లేదు ఖరారు ఇక నా మనవానికి నేనే చంపుకుంటా పెంచినా బతికిచ్చినా తండ్రి పోయినాక పంట పండించినా బియ్యం ఈట పోసేది ఈయనకపోయా నా మాట ఈయనుంటే ఇంకా మంచిగా తల్లి ఏమో సాపించేది కోడలికి సాపేసేది మన్ను పోసేది ఇక